హాయ్ ఫ్రెండ్స్, చామంతులు అన్నీ విడిపోయి మ్యాక్సిమం మొగ్గలు ఎక్కడ ఎక్కువగా లేవు. వీటికి ఇప్పుడు నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలని తెచ్చాను. వైట్ ఇప్పుడు తెంపియాలి, సగమైనా తెంపియాలి, లేకపోతే పాడైపోతాయి, వాడిపోతాయి. ఈ వైట్ పువ్వులు ఈ కుండీలోనే ఇది నేరేడు కలరు, నేరేడు పండు. కొన్ని మొగ్గలు ఇంకొన్ని విడుతున్నాయి, ఇంకొద్దిగా ఉన్నాయి. ఇది రెండో కుండీలో, ఇది అన్నీ విడిపోయాయి. ఈ పువ్వులు కూడా అసలు మనం మొక్క వేసినప్పుడే కరెక్ట్గా కొద్దిగా ఎదిగినప్పుడే పించింగ్ చేస్తే ఇలాగా పొడవుగా ఎదిగిపోయి కిందకి వంగిపోదు. నేను అది తప్పు చేశాను, పట్టించుకోలేదు. ఇంత చిన్నప్పుడే పించింగ్ చేస్తూ ఉండాలి మొక్కని ఎప్పుడైనా. అందుకే ఇగో ఇంత పొడవుగా అయిపోయి కిందకి వాలిపోతుంది ఈ మొక్క. పువ్వులన్నీ విడిపోయాయి, సగమైనా తెంపియాలి. ఇది ఇందులోనే ఎల్లో కలర్ ఇప్పుడు బాగా విడుతుంది, ఇంత పెద్ద ఫ్లవర్ అవుతుంది. ఇది మూడో కుండి. దీనికి పువ్వులు రాలేదు ఈ కొమ్మకి, కానీ ఈ కొమ్మకు వచ్చాయి. దీనికి వైట్ ఎల్లో రెండు ఉన్నాయి. ఇందులో ఎల్లో వైట్. ఇది మూడో కుండి. ఇది నాలుగో కుండి. ఇందులో 4 రకాలు. వైట్, ఆరెంజ్ ఇంకా పెద్దవి అవుతాయి ఫ్లవర్స్, ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఇది ఎల్లో. ఇది మొత్తం విడిపోయింది. అదే పించింగ్ చేయక అన్నీ పొడవుగా ఎదిగిపోయాయి. లేకపోతే పించింగ్ చేస్తే చాలా గుబురుగా ఎదిగి చాలా పువ్వులు వచ్చినాయి. ఈ 4గిట్లకి కొద్దిగా నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలని తెచ్చాను. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే, ఇగో నిన్న బియ్యం కడిగాను. ఆ నీటిలోని 2 అరటిపండు తొక్కలు నానబెట్టాను నిన్నే. ఇలా తీసేసి తొక్కలు ఒక నైట్ ఉంచేసాను. దీనిలో బాగా పులిసిన పెరుగు వేసాను. నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను పులిసిన పెరుగు మొక్కలకి. చాలా హెల్తీగా ఎదుగుతుంది మొక్క, ప్రతి మొక్క బాగా ఎదుగుతుంది. ఇంకా ఇలా కొద్ది వేసేయడమే. బియ్యం నీళ్ళు, పులిసిన పెరుగు, అరటిపండు ఇలా ఉంటుంది. కొద్ది వాటర్ కలపచ్చు, కానీ నేను బియ్యం నీళ్ళు బాగా పలచగానే ఉన్నాయి, అందుకే వాటర్ కలపలేదు. కొద్దిగా వేస్తాను మొక్కలకి. ఎప్పుడు ఇస్తూ ఉంటాను నేను ఈ లిక్విడ్. మ్యాక్సిమం ఉల్లిపాయ తొక్కలు కూడా నానబెడుతూ ఉంటాను. ఈ మొక్కలు ఏంటంటే చాలా చిగుర్లు అవి బాగా ఎదుగుతాయి. ఈ బియ్యం నీళ్ళకి ఈ పెరుగు పులిసిన పెరుగుకి మజ్జిగలా చేసేస్తాం కదా, పులిసిన పెరుగుకి అరటిపండు తొక్కకి మెయిన్ రోజు నేను బియ్యం నీళ్ళు ఇస్తూ ఉంటాను. దానివల్ల చాలా బాగా గుబురుగా చిగుర్లు అవి బాగా వస్తున్నాయి. చామంతులే కదా, అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఉన్నాయి మొక్కలు. ఇక్కడ ఒక చామంతి, ఇదొక చామంతి ఇస్తుంది. ఇప్పుడు నేను ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్. బాగా విడిపోయిన పువ్వులు ఇవి బాగా విడిపోయి, లేకపోతే కలర్ మాడిపోతాయి, రెక్కలు ఊడిపోతాయి, డల్ అయిపోతాయి ఫ్లవర్స్. డల్ అయిపోయి కొన్ని ఇవి బాగా లైట్ కలర్ అయిపోయి ఇవి తెంపేస్తాను. రోజు ఏదో ఒక లిక్విడ్ లాంటిది ఇస్తుంటే చాలా బాగుంటుంది మొక్కలు.
చామంతులకు అలాగని మరీ ఎక్కువగా చిక్కటిగా ఇచ్చేయకూడదు. లిక్విడ్ బాగా పలుచగా చేసి డైల్యూట్ చేసి ఇస్తే చాలా బాగుంటాయి. ఇది బాగా విడిపోయాయి. ఒక 2 రోజులకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. చాలా గట్టిగా ఉన్నాయి తీయటానికి. వైట్కి మాత్రం వైట్గా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇక్కడ మాకు డస్ట్ వలన డస్ట్ కూడా పట్టేస్తాయి, అందుకే కొన్ని తెంపిసి దాచేస్తాం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మా గార్డెన్ ఫ్లవర్స్. గొబ్బి పూలు, గోరింట పూలు, చామంతులు ఒక 3 రకాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.